హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పార్వతి. సో అంటే ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యాను డాడీ మీద. అదేమంటే మొన్న నాకు 3-2 రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మార్క్స్ తక్కువ వచ్చినాయి, అంటే 7.6 వచ్చినాయి. సో డాడీకి అయితే నేను ఫెయిల్, 2 సబ్జెక్టులు పోయినాయి నాకు 3-2లో అని చెప్పేసి 2 రోజుల నుంచి ఏడుస్తున్నాను అని చెప్పేసి చెప్దామని ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. సో వీడియో అయితే చూసేయండి. నువ్వు లే ఫస్ట్. బాబు లేవు, సాయంత్రం కాదు ఇప్పుడే. మై రిజల్ట్స్ వచ్చాయి. ఒరే 3-2 రిజల్ట్స్ వచ్చాయి. 2 ఇంత మంది అంట. చెప్పు. మళ్ళా రాసేది అనుకుంటుందా? ఉండిద్ది మరి ఇంకేమైతే అదే పెద్ద ఇంపార్టెంట్ అంట. ఎవరు ఎందుకు వచ్చేదా? సబ్జెక్ట్ కూడా తీరుతారట. మరి ఎందుకు వచ్చేది అయితే ఎందులో రేపు ఆ డబ్బులు ఏదో కట్టేసేసి మళ్ళీ పెట్టుకో. ఏమవుతుంది? ఏడ్చా మరి ఆడవరా? ఆడకూడదు అవన్నీ. ఇంతవరకు మనకు ఒకటి కూడా పాప ఎన్ని పోయినాయి? 2 సబ్జెక్టులేనా? నాకేముంది, మళ్ళీ రాసుకుందాం అంతే కదా. ఈసారి ఎక్కువ మార్కులు వస్తాయి. దానికి చెప్పాలంటుంది. ఏం కాదమ్మా, ప్రశాంతంగా పడుకో. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఎంతో కష్టపడి రాసినా రీవాల్యుయేషన్ పెట్టుకుంటావా? మరి ఇంకెందుకైతే ఏం కాదమ్మా, ఏం కాదు, మళ్ళీ రాసుకోవచ్చు. అయ్యా పెద్ద ఇది దాన్ని పెడతారట. మరి ఆడవరా? ఆడకూడదు. నీ ఫెయిల్ అయినట్లో పోల్చుకుంటే నువ్వు ఫెయిల్ అవటం తక్కువ. ఫెయిల్ అయ్యో. నేనా 7th క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 7th క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఫస్ట్ టైం పోయింది. ఏం కాదమ్మా, ఓటమి విజయానికి తొలిమెట్టు. ఎప్పుడు విజయం వస్తుంది అనుకో కిక్ ఉండదు. అప్పుడప్పుడు ఓటమి వస్తేనే కిక్ ఉంటుంది. సారీ. ఏనుగా సారీ. ఏనుగా సరే 2 సారీలు. మళ్ళీ ఎందుకు? 2 సబ్జెక్టులు పోయినాయిగా. ఈసారి నీకు నువ్వు చదువుకునే పిల్లలే, నీతో నాకేముందమ్మా. యావరేజ్ వచ్చినా కూడా నాకు ఓకే. పెద్ద పట్టించుకొని చదువుని. విలువలు ఎథిక్స్ ఉంటే చాలు మనకి. చదువుదే ఉందమ్మా. జ్ఞాపక శక్తి, జ్ఞానం ఉండాలి చాలు. వీడియో కడుతుందా? అది ఇచ్చిందా? ఎంత ప్రాంక్. 7.6 వచ్చాయి. ఫెయిల్ అవ్వలే. నేను ఎందుకు ఫెయిల్ అవుతానా? కాకపోతే చెప్పే కదా బాగా రాశాను,
ఎగ్జామ్స్ బాగా రాశానని. కానీ రాసిన 8.5 ఎక్స్పెక్ట్ చేశా, కానీ 7.6 వచ్చేసరికి ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యా. చేయి ఓవర్ యాక్టింగ్ ప్రాంక్ ఎలా ఉంది? ఓవర్ యాక్టింగ్ ప్రాంక్ ఎలా ఉంది? భయపడ్డాను నేను నిజంగా. భయపడ్డాడంట. నమ్మావా నేను ఫెయిల్ అయ్యానంటే? అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? చెప్పు, నిజంగా నమ్మావా? నేను నమ్మా. ఏమనుకున్నావు? అది సర్వసాధారణం కదా, అది టేక్ ఇట్ ఈజీ. అది సర్వసాధారణం కదా, అది టేక్ ఇట్ ఈజీ. నువ్వు గంట చదివినా కూడా పాస్ అయిపోతావు. బట్ ఇప్పుడు నా కూతురికి నాకు ధైర్యం చెప్పాలి కదా. బై మిస్టేక్ ఒకవేళ నిజంగా ఫెయిల్ అయ్యి ఉంటే మన ధైర్యం అనేది ఉండాలి కదా, పేరెంట్స్ ధైర్యం చెప్పాలి కదా. ఎలుకప్పు రేపు చదువుకుంటాము, రేపు రాస్తాము. ఎలుకప్పు రేపు చదువుకుంటాము, రేపు రాస్తాము. అట్లా అనమాట. అయ్యేం కాదు, నథింగ్ టు వరీ. నచ్చింది అయితే ఫెయిల్ అయిందంటే నమ్మాడు. సో గైస్, ప్రాంక్ అయితే చేశాను. ప్రాంక్ అయితే అయ్యాడు బాబు బిడ్డ. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ బాబు తలనొప్పిగా ఉందని నిద్రపోతున్నాడు గైస్. నేనే లేపాను నిద్ర వచ్చి. నమ్మాడు, ప్రాంక్ అయిపోయాడు మా డాడీ. నచ్చిందా వీడియో? వీడియో నచ్చిందా? చెప్పు, వీడియో నచ్చిందా? వీడియో చూస్తే నచ్చిందా లేదా చెప్తాను. చెప్పాను కదా గైస్, డాడీకి హెడ్ఏక్గా ఉంది, అందుకే నిద్రపోయాడు, పడుకొనే ఉన్నాడు. ఇంక వీడియో కూడా అలానే తీసాము. డాడీకి తెలియదు వీడియో తీస్తున్నట్టు, మధ్యలో తెలిసింది వీడియో తీస్తున్నట్టు. సో సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పార్వతి. Bye bye.